మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఈడ పెంచినాడు, వాయువం పెంచినాడు, ఇక్కడ వచ్చే కొద్ది తగ్గుతా ఎయిర్ తగ్గుకుంటూ వచ్చింది. అన్నారు అమ్మేసుకో మాకు ఎందుకు ఉండే అన్న సరిగ్గా తీసుకుని కట్టుబడి తిరుగుతుంది. పెట్టి మంచాలు ఇది చేసేదానికన్నా పరువుకు అమ్మకు బేరం పెట్టి ఇప్పుడు ఇక్కడ చూస్తే వాయువ్యం పెరిగమ్మా, ఇక్కడమ్మా ఇక్కడ వాయువ్యం పెరిగా, ఇది ఇట్లా ఇది వాయువ్యం పెరిగి ఇంత ఇంత వచ్చింది, ఇంత పెరిగింది. అక్కడ చూస్తే ఈశాన్యం మూత పడింది, అది పంచుకున్నాక మీరు లేమ్మా పంచుకుంటే వాళ్ళకి గోడ కట్టారు కదమ్మా. ఈశాన్యం మూత పడితే ఇప్పుడు ఈశాన్యం బ్రెస్ట్ పట్టడం అంటే ఈ ఇంటి యజమాని మీద చూపిస్తుంది నీకు పుస్తకంలో. ఇక ఈడ కూడా ఉత్తరవాయంలో డోర్ తేలింది తల్లి, ఇక ఈడ కూడా ఉత్తరవాయంలో ఉంది డోర్, ఈడ రూమ్ ఇంకోసారి గీస్తా బుక్ తెస్తా చదువుతా, నేను చదివిస్తలే నీకు చూడమ్మా. ఈశాన్యానికి ఈశ్వరుడు అధిపతి, అంటే ఈ మూలకు ఈశ్వరుడు అధిపతి. అష్టదిక్పాలకుల్లో ముఖ్యంగా నిత్య పూజనీయుడు భగవంతుడైన వాడు ఈయనే. ఈశాన్య స్థానం పూజనీయ స్థలంగా ఉంది. శివుడు భార్య గంగ కాబట్టి నీటి కులాయి గుంత నుయ్యి ఈ మూల తప్ప మరి మూల ఉండకూడదు. వాస్తుశాస్త్రంలో ఈశాన్య మూలకు ప్రత్యేక స్థానం కల్పించింది అనమాట. ఎందుకంటే ఈ మూలలో పెంపు భ్రష్ట అయితే ఇలా వద్దులేమ్మా, ఏం అవసరం లే, ఇలామ్మ ఈ మూలలో పెంపు భ్రష్ట అయితే ఆగ్నేయ వాయువ నైరుతి మూలలో కొలతలు తేడా వచ్చి ఇంట్లో విశేషంగా నష్టపోవాల్సి వస్తుంది. ఏమ్మా చెప్పేదినమ్మా, ఈశాన్యం మూతపడడం, తూర్పు ఉత్తర ఈశాన్యాలు తగ్గడం, ఈశాన్యం లెట్టిన తిరుగుతుండడం, ఈశాన్యం మెరుగుగా ఉండడం అంటే దోషం, ఈశాన్యం దృష్టి అంటారు. అంటే అది ఈశాన్యం మూతపడింది. ఏమ్మా ఈశాన్యం భ్రష్ట అవ్వడం వల్ల ఇంటి వంశం మీద, ఆర్థిక పరిస్థితి మీద, ఇంటి పెద్ద కుమారుడు ప్రథమ సంతతిపై చూపుతాయి. ఈశాన్య దోషాల వల్ల ఆయన సంతతి లేకపోవడం, దత్తుకు రావడం, ఆడ సంతతి మాత్రమే కలిగడం, మగ సంతతిలో అప్రయోజకుడు కావడం అని చెప్తాయి. ఈయన పెద్ద కొడుకు అమ్మ, మీ ఆయన పెద్ద ఆయన అన్నాడు. ఇప్పుడు ఈడు న్యాయంగా పెద్ద 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 ఆయన భాగానికి వచ్చింది కదా. అవమ్మా ఇప్పుడు ఆయన లేడు కాబట్టి పెద్ద కొడుకు అవుతాడు. ఈయన అప్రయోజకుడు అంటే కొంచెం అమాయకంగానే ఉన్నాడు కదమ్మా. ఏమ్మా ఇప్పుడు ఆడ ఇంట్లో అట్టనే ఉంది అమ్మా, ఈడ ఇంట్లో ఇట్టనే ఉంది. ఇప్పుడు పెద్ద కొడుకు ఆడ ఈ నైరుతిలో ఆడ వాస్తవంగా ఆడ నైరుతిలో పారలేదమ్మా. పెద్ద కొడుకు ఏదైనా చేసుకున్నాడా? ఆరం క్యాన్సర్ వచ్చిండాలమ్మా. నైరుతి దోషాలకు ఈశాన్య దోషాల నుంచి ఇంటి పెద్ద కుమారుడు దుర్మరణం ఆకస్మిక. వీళ్ళ మాకు వచ్చిందే క్యాన్సర్. ఇక చూడమ్మా, నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలు తోడేది ఇంటి పెద్ద కుమారుడు దుర్మరణం, ఆకస్మిక మరణానికి గురి కావడం, లేదా అత్యజనం అత్యకు గురి కావడం, లేదా దీర్ఘ రోగాలు అంటే కాలు పడిపోవడం, పక్షవాతం, క్యాన్సరు, టీబీ వంటి భయంకర జబ్బులకు గురవుతారు. నువ్వు మద్రాసులో ఇంటి వస్తాయమ్మా అంటే ఎవరు వాళ్ళు అయిపోయిన బాగానికి వచ్చింది అయిపోయింది. ఇప్పుడు ఆయనలు కూడా అట్టే ఉందమ్మా. ఇది పంచుకోక ముందు ఇది తగ్గినది అట్టే ఉంది, ఇది వాయువు పెరిగిన వాయువు అట్టే ఉంది కదా. ఇప్పుడు పెరిగిన వాయువు ఇప్పుడు పారు ఆడికి నిలబడుతుందో వాళ్ళ జీవితం ఆటికి నిలబడుతుందమ్మా. ఇవి తెంపుడు పార్లు ఆడికి నిలబడతాయి, వాళ్ళ జీవితాలు ఆటికి నిలబడతాయి. సరే అది గోడ ప్రయాణాలు విడిచిపెట్టు. ఇప్పుడు మీ ఇంట్లో ఈడ ఎట్లా పెరిగిందో ఆడ కూడా అట్నే వాయువు పెరిగింది కదా. ఏమ్మా ఈడ ఎట్లా మూతపడిందో ఆడ కూడా అట్నే మూతపడింది కదా. ఈ సమయంలో పారలేదమ్మా ఇంటికి. మళ్ళా చదువుతాడు, ఏం పోయింది దాని ఏముంది. ఇప్పుడు బాగినమ్మా నువ్వు కూడా పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం అంటే ఇట్లా ఇది పరమటికి ఉత్తరం, అది ఈ మూలకు వాయువధిపతి. ఈ మూలకు వాయువధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు, స్థిరమైన స్థానం లేదు. వాయువ మూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి.
వాయువం శాస్త్రబద్ధంగా లేని యెడల మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. అంటే ఇంకా మీ పెద్ద ఏమ్మా దీనివల్ల ఈ వాయువ్యం వల్ల పట్టిన వాళ్ళు అంటే పెద్ద కోడలకు మెంటల్ వచ్చింది. ఇంకా ఈ అమ్మ భర్తకు అట్నే పెద్ద కోడలు అదేమ్మా పెద్ద కోడలకు మెంటల్ వచ్చింది. ఈ అమ్మ భర్తకు అట్నే మనస్థితం లేకున్నాడు. ఏమ్మ ఈడట్నే ఉంది ఆడట్నే ఉంది సంసారం. నేను జీన్స్ అనేది అనమాట, ఇప్పుడు ఈడెట్టుంటే ఆడట్నే ఉంటాయని. ఉత్తరవాయువం పెరిగి కానీ వాయువం మూతపడి ఏమ్మా ఇక్కడ వాయువం పెరిగింది, వాయువం మూతపడింది. ఏమ్మా వాయువంలో నూతులు గోతులున్న ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తరవాయు వీధి పోటున్న వాయువం భ్రష్టు పట్టడం అంటారు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడితే ఆత్మహత్యలు దొరుకుతాయి. నాడు అన్నకు అదే జరిగింది కదమ్మా, ఆయన ఆత్మహత్యనే చేసుకున్నాడు. ఈడ చూస్తే ఇది ఇట్టనే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలను గృహంలో వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. నేను ఇంతకుముందు ఏం అడిగితే చెప్పిన ఆ ఇంట్లో ఏం సుఖంగా లేరమ్మా అని. అది కట్టుకోవాలి లేదండి కట్టాలంటమ్మా, ఇది బేరం పెడతల్లి ఇవల్ల కట్టి పీకంటే ఆడపిల్ల నువ్వు ఆడతిప్పలు పడతావు, వద్దు బేరం పెట్టేసాయి. ఏమ్మా బేరం పెట్టి దాన్ని ఆడ సరిసారి రేకు వీకు పిల్లోడు మంచి ప్రయోజకుడు అవుతాడు. ఆ గోడ కట్టి పాప కూడా మంచి సంబంధం వస్తుంది. లేకపోతే నువ్వు ఎంత కష్టపడినావో వాళ్ళు కూడా ఎంత కష్టపడాలంటే కాని పని. నీ జీవితం అంటే సగం అయిపోయింది, ముక్కాలు పోయింది. ముక్కాలేంది ఇంకంతా ఇప్పుడే బరువు మోసేదల్లా ఇంతవరకు తెలియకపోయింది. ఇప్పుడు పిల్లలు అది పిల్లలన్నా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇంతవరకు నువ్వు బరువు బాధ్యత లేకుండా అమ్మ ఏదో మొగుడు పిల్లలు వాళ్ళు తెచ్చి పెడుతున్నావు వండి పెడుతున్నావు నువ్వు తినుకుంటే సరిపోయింది. ఎప్పుడు ఆయన చూస్తే అట్లా అయినాడు, ఆయన అట్లా అయినాడు. ఇప్పుడు బరువుల్లో ఇప్పుడు ఆయన బరువు పడింది, నీ పిల్లల బరువు పడింది. నీ పిల్లల కోసం అన్నా నువ్వు అది చెయ్యి, దీన్ని బేరం పెట్టు. నీ జీతం నీ జీతం అయిపోయింది, విడిచిపెట్టు. ఇప్పుడు మనం పిల్లల కోసమే కదమ్మా తిప్పలు పడేది. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలను గుణం మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. నేను నీకేం చెప్తామ్మా, వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడుతుందంటే ఇంకా నువ్వు బాధపడుతున్నావా? నేను ఈ అమ్మ ఈ ఇంటి ఆడపిల్ల కూడా ఇబ్బంది కలిగిందని చెప్పినా కదా ఇంతకుముందు. ఇబ్బంది అంటే ఇల్లు 4-5 ఉన్నారు, మగపల్లికి 2 ఇచ్చినారు. ఏమాటి కృష్ణాటి ఇళ్ళలో నాకు ముఖ్యం. మగపల్లికి 2 ఇచ్చినారు. ఇప్పుడు వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంత బాధపడ్డా, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడంటే నువ్వు ఆ ఇంటి ఆడపిల్లవే బాధపడుతున్నావు కదా. మళ్ళా అమ్మా వద్దు తల్లి, ఈ ఇంటి ఆడపిల్ల కూడా బాధపడతారు. ఇంకమ్మా ఈడ ఏం ఫోన్ చేసినారమ్మా, పెద్ద కొడులకు మెంటల్ వచ్చా, మీ భర్తకు ఆయన మనస్థితం లేదు. ఇంకా నువ్వు ఏం సుఖపడినట్టు? ఒకవేళ వద్దనుకుంటే అంత ఎత్తుకొచ్చి ఏం ఇబ్బంది ఉన్నదా? అది ఇది ఆగ్నేయ బ్లాక్ అవుతుందమ్మా, సుఖం లేని బ్లాక్ ఇది. నేను అంతలే కత్తెర పడితే ఏమవుతుంది? ఇప్పుడు ఆగ్నేయం పిరినట్టు కదమ్మా మెంట చూడు, అది కత్తెర పడితే ఏమవుతుందో చదువుతుంది చూడు. కాదు నీకు తెలుసు ఎంత ఏం చదువుతా మీకు అన్నీ తెలుసాలే. ఇప్పుడు అది ఇప్పుడు ఆ మూల కత్తెర పడినప్పుడు ఆ మూల పెరిగినట్టే కదమ్మా. పూర్వం 2 భార్యలు ఉన్నారా ఇంట్లో ఎవరికన్నా? మా తాత వరకు అయితే మాకు తెలుసు. సరే అమ్మా, ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు 2వ కుమారుడు 2వ సంతతిపై చూపుతుంది. నీ భర్త 2వ కొడుకే కదా ఏమ్మా. ఇప్పుడు ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు 2వ కుమారుడు 2వ సంతతిపై చూపుతుంది. ఇటువంటి ఇంట్లో యజమాని భార్యను కోల్పడం, భార్య ఉండగా ఇంకో కొత్త సంబంధాలను 2 భార్యలు ఉండడం జరుగుతుంది. మగ సంతతి లేకపోవడం, అసలు సంతతి లేకపోవడం, అభాషణ జరగడం, పిచ్చి పట్టడం, మళ్ళీ ల్యాండ్ అవ్వ మన 2 పిల్లలే. అదేమ్మా 2వ పెళ్లి చేసుకున్నాలే. మీ మా కూడా 2 భార్యలు ఉన్నారులే. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, పిచ్చి పట్టడం, అమాయకంగా ప్రవర్తించడం. నీ భర్త అమాయకం ఏమ్మా? ఇప్పుడు నీ భర్త అట్లా కాదక్క. ఇప్పుడు పెద్ద కొడుకు పిచ్చి పట్టింది, ఈమె భర్త అమాయకంగా ఉన్నాడు. ఇక్కడ పుస్తకంలో ఉంది కదమ్మా. మళ్ళీ 2 ఏళ్ళు అయినాయి కదా. మళ్ళా మా మాకు చిన్న కొడుకు
ఉమ్. కొడుకు ఇప్పుడు ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు రెండవ సంతపై చూపుతుంది. ఇటువంటి ఇంట్లో యజమాని భార్యను కోల్పోవడం, భార్య ఉండగా ఇంకొకరితో సంబంధాలు ఉంచుకోవడం, ఇద్దరు భార్యలు కలిగి ఉండడం జరుగుతుంది. మగ సంతతి లేకపోవడం, అసలు సంతే లేకపోవడం, అబార్షన్ జరగడం, పిచ్చి పట్టడం, అమాయకంగా ప్రవర్తించే వాళ్ళు ఉండడం, వీళ్ళు ఇట్లాంటివి జరిగింటాయి. క్యాన్సర్ వచ్చింది, ఇంకో పిచ్చి పట్టింది, మీ భర్త అమాయకంగా ప్రవర్తిస్తున్నాను, ఇంకా యాడికి బరాయిస్తావమ్మా. కొండ కట్టెలు మోస్తున్నాను, ఇంటికి మోస్తే పనిచేస్తే కట్టెలు. ఆలోచన చేసుకొని నిదానంగా అమ్మ నిదానం లేదమ్మా, అమ్మిపాది ఊకే నిదానం ఆలోచన వద్దు. ఇప్పుడు ఏమంటే భూమి లేదు. ఉండదమ్మా, ఒకసారి 2 సెంటున్నర కొనుక్కొని 2 సెంట్లు కొనుక్కొచ్చు. ఈ కళ ఉంది లేకపోయాలి కళలో తోడు కాలంలో అమ్మ పిల్లలు సుఖపడతారమ్మా. అమ్మ భూమి వేసుకోకుండా కదా అమ్మ, భూమి వేసుకున్నా ఏం బాధ లేదు. నేను మాసులందు వారు ఉన్నారు ఏదైనా బాడీకి తీసుకుని ఉండేది. బాడీ తీసుకొని ఉండేది ఏంటన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నానమ్మా, ఇంకా బుద్ధులు వేసి ఆ బుద్ధులు ఇస్తున్నాడు. ఎలా కుదుటి పడాలి.